హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు నవీన్. నాది ఒంగోల్. సో ఒక చిన్న మీటింగ్ మీద వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్‌లో హెవీగా అనిపించడం, బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉన్న సిట్యుయేషన్‌లో మా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేస్తే ఇక్కడ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. ఎమర్జెన్సీ వార్డ్‌లో. సో నైట్ 4:30 ఆ టైంలో జాయిన్ అయినా సరే అందరూ ఉండి నేను వెంటిలేటర్‌కి వెళ్ళే పరిస్థితి వచ్చినా సరే వెంటిలేటర్ వేసి ఒక 2-3 డేస్ నన్ను చాలా బాగా అబ్జర్వేషన్‌లో ఉంచి వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత హార్ట్‌లో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టంట్ వేశారండి. సో ఇప్పుడు నేను ఇలా తిరుగుతున్నాను అంటే నేను సుబ్రహ్మణ్యం సార్ కార్డియాలజిస్ట్, తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను వెంటిలేటర్ పరిస్థితి నుంచి ఇలా నార్మల్గా తిరిగే స్టేజ్కి తీసుకురావడంలో సార్ చాలా హెల్ప్ చేశారు. అంటే ఆ కేరింగ్ చూసి తర్వాత నాకు ఓకే, నాకేం కాలేదు అని ఒక ధైర్యం వచ్చింది. దాంతోపాటు డిఎం బోసు, సిటీ ఐసీయూలో ఉన్నప్పుడు స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ వాళ్ళు చెప్పే ధైర్యంతోనే నాకు కొంచెం ఓకే, నాకు ఇంకా ఏం కావట్లేదు, నేను ధైర్యంగానే నాకేం అవ్వలేదు, హెల్త్ బాగానే ఉంది అనే ఒక స్టేజ్లో వచ్చానండి. సో నేను ఈ పరిస్థితిలో వెంటిలేటర్ దగ్గర నుంచి ఇలా తిరిగే పరిస్థితికి రావడానికి కారణమైంది డాక్టర్ సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్ట్ గారికి అండ్ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి, డిఎంఓస్ అండ్ పోస్ట్ క్యాట్లో ఉండే నర్సింగ్ స్టాఫ్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.